కానీ వాళ్ళు సంబంధం లేదు సర్వే నంబర్ కన్వర్టెడ్ చేశారు కరెక్ట్గా 29లో 314 5 ఎకరాల 80 సెంట్లు సార్. తర్వాత A1 A2 A3 A4 A5 ప్రకారంగా 39లో సబ్ డివిజన్ చేయండి. 2 నిమిషాలు ఉన్నాయి, ఈయన మాటలు అయిపోతాయి. మాదిగ వాళ్ళకి ఇచ్చింది సార్. ఇంతకుముందు మాదిగ వాళ్ళకి ఇచ్చేది రామకృష్ణారెడ్డి అనే వాళ్ళకి వెంకటేష్ కపిలేష్ సార్. మాదిగ వాళ్ళు సార్ ఒరిజినల్ మాదే సార్. దీని డాక్యుమెంట్ ఒరిజినల్ గా చూపిస్తాం. ఈ ఎస్ఎల్ భూమి ఇది ఆ దళితుల భూమి ఎట్ల మీద అంతే కానీ ఇది 5 ఎకరాల 60 సెంట్లు మొత్తం 60 సెంట్లలో అంతే తగ్గే అప్పటికే నాన్ జరగలేదు సార్. నాన్ జరగనే మా మిత్రులు గుడి పెద్దల అక్కడ బాగా చేసినారు సార్. అవును సార్, ఆ దొంగలు తరిమే పని మొదలు పెట్టినా తొరమలు సార్. నువ్వు తొరిమితే కదా సార్ తొరమేది వాళ్ళు కానీ. ఎందుకంటే నానే తొరమలు నడిపిస్తా. నువ్వు ఆ రోజు వాళ్ళు తరం లేరంటే కదా, ఇప్పుడు తరంతున్నాను చూడు. తరమలు సార్, తరంటే మెరీ మన ఆఫీస్కి వస్తాను. బీదవాళ్ళు అందరికి జగలు లేకుండా వాళ్ళు ఉన్నారు సార్. అందరూ బీదవాళ్ళు ఉన్నారు. మారమ్మ గుడి బాగా పెద్దకి చెయ్యి మాకి. మరి మారమ్మ పూజారులకి జగలు లేవు, వాళ్ళకి ఆడిపోతే జగలు లేదు. దాని సే సార్ పుణ్యమోసాది బీదవాళ్ళకి అందరికి బాగా చేశారు. ఈ పొలాలన్నీ కాపాడి మీ అందరికి ఏం కావాలో చేసి పెడతాను. లీటర్లు కట్టాలా, బాతులు కట్టాలా, ఇల్లు కట్టించాలా, ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి. ఎందుకంటే అన్ని పనులు ఓ పూట కావు కదమ్మా. మొదలు పెట్టాను నేను కదా. ఇప్పుడు నా ఖాళీ ఇరిగినా తిరుగుతున్నాం కదా తిరుగుతున్నా లేదా కదా. టైం పడుతుంది, కొన్ని రోజులు పడుతుందమ్మా. ఇవన్నీ కాపాడుకోవాలా, మళ్ళీ అందరికి చేసి పెట్టాలా, కొంచెం టైం పడుతుంది. మీరు కూడా గట్టిగా నిలబడాలా. ఎవరన్నా దుర్మార్గుడు వస్తే నిలబడాలి గట్టిగా. తరిమి కొట్టాలి. ఎవడన్నా మన స్థలాల్ని మన ప్లేసుల్ని ఆక్రమించుకోవడానికి వస్తే ఇన్ని రోజులు పేదవాడంటే అలుసు. వాడేం చేస్తాడులే, వాడేం మాట్లాడతాడులే అని. ఈ రోజు ప్రభుత్వం వచ్చింది కదా, పేదవాళ్ళ పక్షం నిలబడే ఎమ్మెల్యే వచ్చినాడు కదా. ఈ రోజు తరమండి, అందరినీ. ఎవడు అడ్డం వస్తే తరమండి, ఏమి కాదు, నేనున్నా. కోరుకుంటాం సార్. మాకు చాలా ఇబ్బంది అయింది సార్. కాలువ లేదు, రోడ్డు లేదు సార్. చాలా ఇబ్బంది అయింది సార్. 20,000 అడుగుతున్నారు సార్ లంచం. మేము 5,000 ఇస్తున్నామని చెప్పినాం సార్. ఇక్కడ సార్ ఎవడు అడిగి చెప్తే అంత చాలా లంచం అడుగుతున్నారు సార్. ఎగిరి ఎగిరి తన్నాలా డబ్బులు అడిగితే ఎవడన్నా. స్తంభాలు లేవు, చాలా ఇబ్బంది అయింది ఇక్కడ. చచ్చిపోయినట్టు ఆడ పాప ఉండదు. పింఛనే రాలేదు, 4 ఏళ్ళు అయింది. అప్లై చేసినావా? 3 బాటలు చేసాను సార్. ఇంకా ఇంతవరకు రాలేదు. నాకు పేపర్ రాసి చేస్తాను. నేను వచ్చినప్పుడు దర్శనానికి పోవాలంటే దారి లేకుండా, ఇక్కడ కూడా లేకుండా అలా ఎదురుగా వస్తుంది. నేను ఆ రోజే అనుకున్నా ఇది చేసి అమ్మవారికి అలా అనుకున్నాను. ఈరోజు ఎంత క్లీన్ గా ఎవడికి వాడు కదా.
ఆ గోడ కూడా కొట్టేయాలి. ఆ గోడ కూడా కొట్టేసి శుభ్రంగా మొత్తం క్లియర్ గా పెట్టి హాయిగా ఉంటే ఎంత బాగుంటది. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే. ఏమప్పా బాగున్నా? అమ్మా బాగున్నావా తల్లి? ఏం కాదు. వరకు అయ్యలేరు ఇది. కానీ మన తండ్రి కూడా ఆ అమ్మకి ఇంప్రూవ్ కావాలని మేము ఉద్దేశం. ఇప్పుడు మన వరకు కాదు, ఇది అమ్మవారికి సాయము మనకి అమ్మవారికి. ఇప్పుడు ఒకటి అయిపోయింది బయలుదేరా కానీ ఇప్పుడు ఒకటి, ఇది పేదలకు సంబంధించిన భూమి, మీరందరూ కాపాడుకోవాలి. పేదల భూమిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మరుగుదొడ్లు లేవు అని కొంతమంది అంటారు కదా. ఇంకేదన్నా కనీసం పిల్లలు ఆడుకోవడానికి కూడా లేదు, ఎక్కడెక్కడా కూడా స్కూల్కి కానీ ఇబ్బంది ఉంది అని అంటారు. ఇవన్నీ మనము మీ అవసరాల కోసం కట్టుకోవడానికి ఈ ప్రాంతం వాడుకోవాలి. అర్థమైందా? ఎవడో వచ్చి అమ్ముకుంటానంటే ఒప్పుకోము. అర్థమైందమ్మా? పేదల భూమి పేదలకే చెందాలి. నేను ఈ సందర్భంగా యువరాజును మాధవాన్ని కూడా నేను నిజంగా అప్రిషియేట్, యువరాజుని మాధవ మీద చంద్ర వీళ్ళందరూ ముని నాగరాజు ముని వీళ్ళందరూ కూడా మా భారతీయ జనతా పార్టీ మా బీజేపీ నాయకులు దీనికోసం శిబిరం వేసుకొని కూర్చున్నారు. మీరందరూ కూడా సపోర్ట్ చేసినారు. గట్టిగా నిలబడి చేసుకోవడం వల్లనే ఇది ఆగింది. ఈరోజు చూసారా, ఎప్పుడూ లేనిది అందరూ అధికారులు పరిగెట్టుకొని వచ్చినారు, అన్నీ వచ్చినాయి. మన భూమి మనకు వచ్చింది. దుర్మార్గులంతా పారిపోయినారు. సార్, ఇంకా ఏజ్ మాడతారు. మిగిలిన వాళ్ళు మీరు తరిమి కొట్టేయండి. నేను చెప్పా కదా, ఇంకా ఏజ్ మాడతారు. అందరు ఏజ్ మాడే వాళ్ళే ఉండరు. కానీ ఇంకా మా తాత సంపాదించింది, మా ముత్తలు సంపాదించింది, మా ఎవరు సంపాదించింది, మా ఇంకొక మా తాత సంపాదించింది అని ఇట్లా అంటారు. కానీ తరిమి ఇంకా ఫెయిలేరు, ఇంకా దాంట్లోనే ఉండరు. తరిమి కొట్టేద్దాం, మిగిలిన వాళ్ళందరినీ తరిమి కొట్టేద్దాం. మనము నీ దయచేసి చెప్తాను చూస్తారు, నువ్వు తరం కొట్టాలా. నీ సపోర్ట్ మాకుంటే మా అమ్మని తరం కొట్టేది అట్లా ఉంటాం. మీరందరూ కూడా గట్టిగా నిలబడాలా. అర్థమైందమ్మా? మీరందరూ కూడా కమిటీ సభ్యులు కూడా పాపం మా వాళ్ళు దీక్ష చేస్తా ఉంటే పట్టించుకోలే మీరు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సంతోషం, చాలా సంతోషం. అందరూ ఒకటిగా ఉండండి. మీ అన్ని సమస్యల్ని నేను భవిష్యత్తులో పరిష్కారం, ఎందుకంటే అన్ని పనులు రాత్రికి రాత్రి చేయడం సాధ్యం కాదమ్మా కదా. ఆలోచన చేయండి, ఈ పని చేయడానికి నాకు 20 నెలలు పట్టింది. ఆ పేపర్లన్నీ తీసి వాని తరిమి ఈయన తరిమి దీక్ష చేసి 20 నెలలు పట్టింది. ఆలోచన చేశారా? ఇంకా మళ్ళీ డబ్బులు తీసుకురావాలా ప్రభుత్వం దగ్గర నుంచి. మీకు కావాల్సిన వసతులన్నీ కట్టియాలి, ఆదోనిలో బ్రహ్మాండంగా చేయాలి, పెద్ద ఊర్లాగా తయారు చేయాలి కదా. ఇవన్నీ కూడా భవిష్యత్తులో చేస్తాం. 100కు 100% ఊరిని బాగా చూసుకుంటాం. ఊరిలో ప్రతి మనిషిని కన్నబిడ్డలాగా చూసుకుంటాం. ధైర్యంగా ఉండాలి. మీరందరూ గట్టిగా నిలబడాలి. సరేనా? బయలుదేరుతాను.